పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. సో ఇక్కడ చూస్తూ ఉంటే 35 ఏళ్ల ప్రస్థానాన్ని వైసీపీ ప్రస్థానాన్ని తొక్కిపెట్టినట్టుగా తెలుస్తోంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఎలా అనిపిస్తుంది అంటే మామూలుగా అయితే అందరికీ సిరాసుక్కతోటి ఓట్లు అయితే గెలుస్తారని తెలిసింది, కానీ ఇక్కడ మనకు ఆ ఇంకు చుక్క అంటకుండా గెలవడం అనేది ఒక హిస్టరీ. అక్కడ ధన ప్రవాహం, ఎమ్మెల్యేలు, మంత్రులు, విచిత్రం ఏంటంటే ఏదైనా డబ్బులు పంచుతారు, లేకపోతే మద్యం పంచుతారు, లేకపోతే దావతులు ఇస్తారు, లేకపోతే ఏదైనా చేస్తారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఓట్లు కూడా వాళ్ళే వేసుకున్నారు. దానివల్ల ఆ విధంగా అంటే ఒక అధ్యక్షుడు, మాజీ సీఎం, ఎమ్మెల్యే ఏజెన్సీలో ఒక 600 ఓట్లు, కానీ ఒక 10,000 ఓట్లు ఉంటే ఒక 600 ఓట్లు మాత్రమే 683 ఓట్లు వచ్చినాయి. అంటేనే ఆ ఓట్లు ఎంత ఘోరంగా జరిగినాయో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, పులివెందులే కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే, కుప్పంలో గతంలో చంద్రబాబు నాయుడు మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచిరు, కానీ ఇంత ఘోరంగా రిగ్గింగ్ చేసి, ఇంత దౌర్జన్యాలు చేసి, ఇంత విచ్చలవిడిగా పైసలు పంచి అయితే వాళ్ళు గెలవలే. అంటే పులివెందుల పులిగా చెప్పుకునే వైసీపీ ఇంత వ్యత్యాసంతో ఓడిపోవడం అది ఏమనిపిస్తుంది? గ్యామ్లింగ్ అంటున్నారు చాలా మంది. గ్యామ్లింగ్ అని 6,000 ఎక్కడ, 600 ఎక్కడ? 600 పక్కన పెడితే 11 మంది ఇండిపెండెంట్లు వాళ్ళ ఓటు వాళ్ళు కూడా వేసుకోలేదంటే అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు నేను పోటీ చేసినంటే నా ఓటు, నా కుటుంబం ఓట్లు నేనైతే వేసుకుంటా కదా. ఇంట్లో ఒక 10 ఓట్లు అంటే ఇండిపెండెంట్ వాళ్ళకి అయితే పడాలి కదా. మరి 9 మందికి 0 ఓట్లు ఆడ. అంటే దాన్ని బట్టి ఆడ ఎంత ఏ విధంగా ఓట్లు జరిగినాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినాం అనుకుంటే మేము రిగ్గింగ్ చేసినాం, పైసలు పంచినాం, భయపెట్టించినాం. జరిగినా కానీ కుప్పంలో తీసుకున్నావు నువ్వు, ఇందా కుప్పం అన్నావు కాబట్టి నేను అంటున్నాను సగానికి సగం వచ్చినాయి అక్కడ పోటీ. ఇక్కడ మరీ 600 రావడం ఏందన్న? అదే అంతా రీడింగ్ జరగదు కదా. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు 10 మంది ఉంటారన్న, 10లో 9 మంది అయినా నిజాయితీకి వెళ్ళి ఓట్లు వేస్తారు కదా. చెప్తా ఇప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్ ఎన్ని సంవత్సరాలు ఉన్నది? ఇప్పుడు అది బై ఎలక్షన్, అది అంటే రెగ్యులర్ ఎలక్షన్ కాదు. మా అంటే ఎంత ఉంటుంది? 6 నెలలు, సంవత్సరం, అంతేనా వాళ్ళ కాల పరిమితి? దాని కొరకు పోయి వీళ్ళతో తన్నులు పడి, గుద్దులు పడి, సావడాలు, రక్తం పారడాలు అవసరమా అనుకున్నారు వాళ్ళు. ప్రాంతీయ ఫీలింగ్ కదా, జగన్మోహన్ రెడ్డి గారు అనే అభిమానంతో అయినా వెళ్ళి ఓటేస్తారు కదా. నువ్వు నీకుండొచ్చు అభిమానం. 6 నెలల చెప్తా విను. 6 నెలల కొరకు వాళ్ళని వీళ్ళని కొట్టుకోవడం ఎందుకు, తన్నుకోవడం ఎందుకు, వాడు చచ్చుడు ఎందుకు, నేను చచ్చుడు ఎందుకు అని వేసుకొని రాబోయాను వదిలేసిరు. దానికి మీరు జబ్బలు తెచ్చుకుని తెరుచుకోండి, దానికి మనం చేసేది ఏం లేదు. రిజల్ట్ గురించి మీరేమంటారు? నేనేమంటానంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎలక్షన్లలో ఇండిపెండెంట్లో ఓట్లు కూడా వాళ్ళు కూడా వేసుకోలే, అంత స్వచ్ఛందంగా జరిగినాయి అంటున్నా.